ప్రతి ఒక్కరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని కోరుకుంటారు. అయితే ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందాలంటే మాత్రం మనం మన డబ్బుని చాలా స్మార్ట్గా ఉపయోగించాలి. అది ఎలా అంటే మనం మాత్రమే కాదు, మన మనీ అనేది కూడా పనిచేయాలి. సింపుల్గా చెప్పాలంటే సరైన చోట ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉండాలి అంటే ఇన్ఫ్లేషన్ కంటే కూడా మన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ అనేవి ఎక్కువగా ఉండాలి. ప్రతి ఏటా ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 5%గా పెరుగుతూ వెళ్తుంది. కనుక అంతకంటే ఎక్కువ మంచి రిటర్న్స్ని ఇచ్చే చోటే మనం ఇన్వెస్ట్ చేస్తేనే మనకు లాభం ఉంటుంది. మీరు వరల్డ్స్ గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ గురించి వినే ఉంటారు. ఆయన ఒక అమెరికన్ బిజినెస్ మ్యాగ్నెట్. అలానే వరల్డ్స్ 7th రిచెస్ట్ పర్సన్. ఆయన ఆస్తి $136 బిలియన్. ఆయన ప్రతి ఏటా సంపాదన $198,000 కోట్ల రూపాయలు. అంటే ఆయన ప్రతి నెల $16,000 కోట్ల రూపాయలు, ప్రతి వారానికి $3,800 కోట్ల రూపాయలు, ప్రతి రోజుకు గాను $763 కోట్ల రూపాయలు ఆయన సంపాదిస్తున్నారు. ఇంత మనీని ఆయన కేవలం బిజినెస్ ద్వారా కానీ జాబ్ ద్వారా కానీ కాదు, తన ఇన్వెస్ట్మెంట్ నుంచే సంపాదిస్తున్నారు. ఆయన పుట్టుకతోనే ధనవంతులు కాదు, తను ఒక పేద కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే న్యూస్ పేపర్స్ ఉదయాన్నే వేసేవారు. ఎన్నో రకాల పనులు చేస్తూ ఆయన సంపాదించిన డబ్బునంతా కూడా తన కోరికలను తీర్చుకోవడానికో వస్తువులకో ఆయన ఖర్చు చేయలేదు. కష్టపడి సంపాదించిన డబ్బునంతా ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రారంభించాడు. తనలోని ఈ హ్యాబిటే నేడు వారెన్ బఫెట్ని ఒక మిలియనీర్గా కాదు, ఏకంగా బిలియనీర్గా నిలబెట్టింది. అందుకే బఫెట్ నేటి మన యువతకు చెబుతుంది ఏమిటంటే, మీకు అవసరం లేని వస్తువులను కొంటూ పోతే కొద్ది రోజుల్లో అవసరమైన వస్తువులను అమ్ముకునే పరిస్థితి నెలకొంటుంది. ఖర్చు చేసాక మిగిలిన మొత్తాన్ని ఆదా చేయడం కాదు, ముందుగా కొంత మొత్తాన్ని ఆదా చేయగా మిగిలింది ఖర్చు పెట్టుకోండి. అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకుండా వేర్వేరు బుట్టల్లో పెట్టడం మంచిది. ఇలా ఎన్నో విషయాల్ని ఆయన ఇన్వెస్ట్మెంట్ అనుభవంతో చెప్పారు. నిజానికి నేడు మన స్కూల్స్, కాలేజెస్ అనేవి బుక్ నాలెడ్జ్ను మాత్రం ఇస్తున్నాయి తప్ప ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇవ్వడం లేదు. కనుక ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ గురించి కనీసంగా అవగాహనని నేడు కలిగి ఉంటేనే ఈ సొసైటీలో సర్వే అవ్వగలము. ఈరోజు ఈ వీడియోలో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన గుడ్ రిటర్న్స్ని ఇచ్చే ఒక బెస్ట్ ఇండెక్స్ ఫండ్ గురించే ఈ వీడియోలో తెలపబోతున్నాను. అదే కెనరా HSBC లైఫ్ NFO మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ గురించిన పూర్తి విషయాల్ని ఇప్పుడు మీకు క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కెనరా HSBC లైఫ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒక ట్రస్టెడ్ బ్రాండ్. వీరు ప్రస్తుతం మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్ యొక్క సబ్స్క్రిప్షన్తో ముందుకొచ్చారు. ఈ కెనరా HSBC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది 2 బ్యాంకుల జాయింట్ వెంచర్. అవే కెనరా బ్యాంక్ 51% మరియు HSBC ఇన్సూరెన్స్ హోల్డింగ్ లిమిటెడ్ 29%. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఇందులో ఒక షేర్ హోల్డర్. వీరు 23% ఇన్వెస్ట్ చేశారు. కెనరా HSBC లైఫ్ అనేది ట్రస్ట్ మరియు మార్కెట్ నాలెడ్జ్ని కలిగి ఉన్న 4th లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఇక కెనరా బ్యాంక్ అనేది 117 ఇయర్స్ అనుభవాన్ని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్లోను, ఇక HSBC బ్యాంక్ అనేది 54 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్గా ఉన్నారు. కెనరా HSBC లైఫ్ అనేది 252% సాల్వెన్సీ రేషియోని 31 మార్చ్ 2023 నాటికి కలిగి ఉంది. ఇది కంపెనీ యొక్క స్టెబిలిటీని మరియు స్ట్రెంగ్త్ని కలిగి ఉండి లాంగ్ టర్మ్ అబ్లిగేషన్స్ని సులభంగా మీట్ అవ్వగలదు. ఇక వరుసగా 11 కన్సిక్యూటివ్ ఇయర్స్ ప్రాఫిట్ని డిక్లేర్ చేసిన ఏకైక లైఫ్ ఇన్సూరర్ వీరు. ఇక ఈ ఫండ్ స్టార్టింగ్ NAV అనేది ₹10 నుంచే అవైలబుల్ అవడంతో నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఇండెక్స్ కింద లిస్ట్ అవడంతో పాలసీ హోల్డర్స్ లాంగ్ టర్మ్లో క్యాపిటల్ అప్రిషియేషన్ని జనరేట్ చేసుకోగలరు. కెనరా HSBC లైఫ్ NFO అనేది మిడ్ క్యాప్ యూనివర్స్లోని టాప్ 50 కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. అది కూడా ఎలాంటి ఫండ్ మేనేజర్ బయాస్ లేకుండా. కనుక ఈ ఫండ్ హై రిటర్న్స్ని జనరేట్ చేస్తుంది. వీరు ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అనేవి సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే వాటిలో రిమూవ్ చేసేస్తారు. మిడ్ క్యాప్ కంపెనీస్ అనేవి సెక్టార్లలో ఎక్స్పోజర్ మరియు డైవర్సిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాయి. ఇది హయ్యర్ గ్రోత్ ఆపర్చునిటీస్ అండ్ పొటెన్షియల్తో భవిష్యత్తులో లార్జ్ క్యాప్స్గా మారతాయి. ఇండెక్స్ ఫండ్ అనేది ఫైనాన్షియల్ మార్కెట్ ఇండెక్స్తో మ్యాచ్ అయ్యే పోర్ట్ఫోలియోను కలిగి ఉండి బెంచ్ మార్క్ ఇండెక్స్కి తగిన రిటర్న్ని ఇచ్చేలా పనిచేస్తాయి. ఈ ఫండ్స్ పనితీరు అనేది ఇండెక్స్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. కనుక ఫండ్ మేనేజర్ ఏ స్టాక్లను సెలెక్ట్ చేసుకుంటారు అనే వరీ టెన్షన్ అక్కర్లేదు. ఇండెక్స్ ఫండ్స్ అనేవి కంప్యూటర్ అల్గారిథం ద్వారా స్టాక్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్లలో భాగమవుతాయి. చివరికి మీ పోర్ట్ఫోలియోను మెరుగుపరుస్తాయి. ఈ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 అనేది లాస్ట్ 5 ఇయర్స్లో 29.4% రిటర్న్స్ని, లాస్ట్ 10 ఇయర్స్లో 26.9% రిటర్న్స్ని ఇచ్చాయి. కెనరా HSBC లైఫ్ అనేది కెనరా HSBC లైఫ్ NFOని రిప్లికేట్ చేస్తుంది. కనుక ఇది కూడా సిమిలర్ రిటర్న్స్ని ఇస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ తెలియాలంటే నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఫండ్లో మీరు 2014లో ఇన్వెస్ట్ చేసి ఉంటే
నేడు ఈ 10 ఇయర్స్లో 11x రిటర్న్స్ వచ్చాయి. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడం అనేది అట్రాక్టివ్ రిటర్న్స్ ఇవ్వడమే కాదు, మంత్లీ ప్రీమియం మీద 120 టైమ్స్ లైఫ్ కవర్ను కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మనం చెల్లించే ప్రీమియంలపై అండర్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ని, ఇక మెచ్యూరిటీ మీద అండర్ సెక్షన్ 10(10)D కింద యాన్యువల్ ప్రీమియంని 2.5 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీని పొందవచ్చు. మీరు ఈ ఎన్ఎఫ్ఓలో మంత్లీ 2000 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక వీరి ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ ప్రామిస్ 4 గ్రోత్లో రిటర్న్ ఆఫ్ మోర్టాలిటీ ఛార్జెస్ ఫ్యూచర్ ఉండడంతో మెచ్యూరిటీ సమయంలో లైఫ్ కవర్ ఛార్జెస్ రిటర్న్ ఇవ్వబడతాయి, కనుక లైఫ్ కవర్ ఫ్రీ. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ వారి మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్లో ప్రీమియం ఫ్యూచర్ ద్వారా మినహాయింపు దొరుకుతుంది. ఇందులో పాలసీ హోల్డర్ అకాలంగా మరణిస్తే ఇన్సూరెన్స్ కంపెనీయే వారి ఫ్యూచర్ ప్రీమియంలను చెల్లిస్తుంది, మరియు మెచ్యూరిటీ ఫండ్ వాల్యూ అనేది నామినీకి చెల్లించబడుతుంది. దాంతో పాలసీ హోల్డర్ వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్ ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇక ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం ఈ ఫండ్లో కావలసినంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అలాగే ఇండియా గ్రోత్లో పార్ట్ అవ్వచ్చు. రిఫరెన్స్గా చెప్పాలంటే ఒక ఎన్ఆర్ఐ ఈ ప్లాన్లో మంత్లీ 18,000 ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే 2 crores వరకు హై రిటర్న్ పొందవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఎన్ఎఫ్ఓ ప్రస్తుతం సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు, అంటే ఆల్రెడీ స్టార్ట్, కనుక హుర్రే, ఫ్యూ డేస్ లెఫ్ట్ ఓన్లీ, యూజ్ దిస్ బెనిఫిట్. దీనికి సంబంధించిన లింక్ని కామెంట్ సెక్షన్లోనూ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి, వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.